ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని సజీవ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి విషయంలో మీ సహాయం దయచేశారు అయ్యా. అనేక ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి తప్పించారు నాయన తండ్రి. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ప్రతి విషయంలో మీరు విజయాన్ని అనుభవించారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసింది దయతో మమ్మల్ని క్షమించండి. మా కోసం సులువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి తండ్రి. నాయన కెన్నడు నాయన ఏ తప్పిదం చేయకుండా మీ వైపు చూస్తూ మీ కొరకు నమ్మకంగా లోపల జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం ఇవ్వండి. దేనికోసం నాయన మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన సహాయం చేయండి. మేలుతో నింపండి. బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేయండి నాయన. మీకు మహిమకరంగా మీ కొరకు జీవించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు నాయన తండ్రి. ఇదిగో తండ్రి నాయన తండ్రి, మా కొరకు త్వరలో మీరు రాబోతున్నారు. మీరు ఆకులు సిద్ధపరిచానిచ్చే జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి నాయన తండ్రి. మరొకసారి ఈ రోజంతా నాయన మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. రాత్రిగల సమయంలో సుఖమైన నిద్రనివ్వండి, చురుకైన మెలికనివ్వండి, వేగునే లేచి నాయన తండ్రి. అయ్యా, ప్రభు దినం కాబట్టి నాయన తండ్రి మీ సన్నిధిలో గడిపి తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మాయపరిచి గణపరిచి భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ తిరిగి ఉదయకాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృప, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినింగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైందని గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.